సరే, ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఒక అద్భుతమైన స్టోరీలోకి డైవ్ చేద్దాం. నిరుద్యోగం నుంచి ఒక సక్సెస్ఫుల్ కెరీర్ వైపు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మనమిప్పుడు చూడబోతున్నాం. చేతిలో కేవలం కొన్ని కొత్త డిజిటల్ టూల్స్, అలాగే ఏమాత్రం వెనక్కి తగ్గని పట్టుదల ఉంటే చాలు ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈనాటి సోర్స్ మెటీరియల్ ద్వారా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ అద్భుతమైన కొటేషన్ గమనించండి. ఏఐ మన ఉద్యోగాలను తీసుకోదు, కానీ ఏఐ నేర్చుకున్నవాళ్లు మాత్రం ఖచ్చితంగా మనల్ని దాటేసి ముందుకెళ్తారు. ఈ ఒక్క మాట ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ తాలూకు అసలు సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తోంది కదా. కొత్త టెక్నాలజీ అనడానే భయపడాల్సిన అవసరం లేదని, దాన్ని కరెక్ట్గా ఎలా వాడుకోవాలో నేర్చుకోవడమే అసలైన గేమ్ చేంజరని మనకర్థమవుతోంది. ఇక మొదటి దశ విషయానికొస్తే అదేనండి, విజయ అన్వేషణ. అసలీ ప్రయాణం ఎక్కడ మొదలైంది అన్నది చూద్దాం. ఇదంతా అర్థం చేసుకోవాలంటే మనం రవి అనే ఒక యువకుడి స్టోరీ నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవైపేమో కన్వెన్షనల్గా జాబ్స్ కోసం తిరిగి తిరిగి అలసిపోవడం, సెటిల్ అవ్వాలని ఇంట్లో వాళ్ల విపరీతమైన ప్రెషర్. కానీ సడన్గా ఇంటర్నెట్లో చూసిన ఒకే ఒక్క వీడియో వల్ల ఒక కొత్త ఆలోచన మొదలైంది. డిజిటల్ టూల్స్తో ఇంట్లోనే ఉండి సంపాదించొచ్చు అని ఆ చిన్న పాయింట్ అతని ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన రెండో విభాగముంది, పట్టుదల యొక్క శక్తి. ఇక్కడే అసలు మ్యాజిక్ దాగుంది. ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అంటే ఏదో మ్యాజిక్ లాగా రాత్రికి రాత్రే జరిగిపోదు. రవి స్టోరీలో చూస్తే మొదట్లో ఏమీ తెలియకపోయినా రోజూ 2 గంటలు కూర్చొని డెడికేటెడ్గా నేర్చుకున్నాడు. మొదటి నెలలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనీసం ఒక్క వ్యూ కూడా రాలేదు. దానికి తోడు వీటితో ఏం వస్తుంది అని ఫ్రెండ్స్ అంతా నవ్వారు కూడా. కానీ ఆ కన్సిస్టెన్సీనే ఇక్కడ కాపాడింది. ఆ హేళనలను పట్టించుకోకుండా వర్క్ చేస్తూ పోవడం వల్లే ఒకే గంటలో 5 వీడియోలు చేసే రేంజ్కి వెళ్ళాడు. ఆ కంటిన్యూస్ హార్డ్ వర్క్ వల్ల చివరికి ఒక వీడియో వైరల్ అయ్యి ఛానల్ మానిటైజ్ అయిపోయింది. ఆ నిరంతర శ్రమ తరువాత మొదటి సంపాదన మరియు తన వర్క్ని ఎలా ఎక్స్పాండ్ చేశాడు అన్నది తరువాతి విభాగంలో చూద్దాం. 3200 రూపాయలు. వినడానికిది చాలా చిన్న అమౌంట్లాగే అనిపించొచ్చు, కానీ రవి పడిన ఆ శ్రమకి దక్కిన ఫస్ట్ ఆన్లైన్ ఇన్కమ్ ఇది. స్వంత టాలెంట్తో సంపాదించిన ఆ మొదటి డబ్బుని చూసినప్పుడు కలిగే భావోద్వేగం, కళ్లలో వచ్చే ఆనంద భాష్పాలు, ఆ కన్సిస్టెన్సీకి దక్కిన రియల్ సక్సెస్ అది. అయితే అక్కడితోనే ఆగిపోలేదండోయ్. అదే ఉత్సాహంతో తన స్కిల్స్ను ఇంకా షార్ప్ చేసుకున్నాడు. ఫైవర్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా గ్లోబల్ క్లయింట్స్కి ఒక ఫ్రీలాన్సర్గా సేవలందించడం స్టార్ట్ చేశాడు. చాట్ జీపీటీ ద్వారా మంచి స్క్రిప్ట్స్ రాయడం, ఏఐతో థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం, రీల్స్ ఎడిట్ చేయడం అండ్ ఏఐ వాయిస్ ఓవర్స్ లాంటి డిమాండ్ ఉన్న స్కిల్స్తో వర్క్ని చాలా స్పీడ్గా ఎక్స్పాండ్ చేశాడు. అండ్ ద రిజల్ట్? ఈ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ వల్ల ఏకంగా నెలకు 50,000 రూపాయల మార్క్ని క్రాస్ చేశాడు. జస్ట్ ఇంట్లో కూర్చొని ఈ కొత్త డిజిటల్ టూల్స్ని క్రమం తప్పకుండా రోజు వాడటం వల్లే ఇంత పెద్ద మైలురాయిని చేరుకోవడం సాధ్యమైంది. ఆ ఇన్స్పైరింగ్ స్టోరీ నుంచి ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఏఐ సైడ్ హసల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ టూల్స్ ఎంత యాక్సెసిబుల్గా ఉన్నాయో తెలియడానికి డిజిటెక్ ప్రవీణ్ షేర్ చేసిన ఈ రియల్ వరల్డ్ కేస్ స్టడీ చూద్దాం. లిరిక్స్ రాయడానికి వాడే చాట్ జీపీటీ పూర్తిగా ఫ్రీ. అలాగే పాట క్రియేట్ చేయడానికి వాడే suno.comలో రోజుకు 50 ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. ఇక బిజినెస్ తెచ్చుకోవడానికి వాడే వాట్సాప్ సంగతి మనకు తెలిసిందే, అది కూడా ఫ్రీనే. అంటే ఒక కొత్త ఆదాయాన్ని సృష్టించడానికి మన చేతిలోంచి ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని ఈ కేస్ స్టడీ ప్రూవ్ చేస్తోంది కదా. ఈ ప్రాసెస్ ఎంత సింపులో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, మంచి లిరిక్స్ కోసం చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇవ్వడం. సెకండ్, ఆ వచ్చిన లిరిక్స్ను తీసుకెళ్లి మ్యూజిక్ జనరేటర్లో పెట్టి ఒక సూపర్ ట్రాక్ను క్రియేట్ చేయడం. ఇక థర్డ్, ఆ డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ని పెయిడ్ సర్వీసెస్ ఇస్తామని చెప్తూ వాట్సాప్ స్టేటస్లో ప్రమోట్ చేసుకోవడం. ఇంత సింపుల్గా, ఇంత తక్కువ టైంలో ఒక ప్రాడక్టును తయారు చేసి మార్కెట్ చేయవచ్చన్నమాట. ఈ ప్రాసెస్ ద్వారా వచ్చిన ఫస్ట్ రిజల్ట్ చూడండి. జస్ట్ ఒక గంటసేపు పని చేసినందుకు ఏకంగా 1000 రూపాయలొచ్చాయంట. నమ్ముతారా? అవును. ఒక క్లయింట్కి వాళ్ల పేరు మీద పర్సనలైజ్ సాంగ్ చేసి ఇవ్వగానే వాళ్లు ఎంతగానో ఇంప్రెస్ అయ్యి వెంటనే పేమెంట్ చేశారు. అంటే మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఈ స్కిల్స్కి ఎంత ఇన్స్టెంట్ డిమాండ్ ఉందో మనమిక్కడ క్లియర్గా చూడొచ్చు. దీన్నింకా స్కేల్ చేసి మంచి బిజినెస్గా మార్చుకోవడానికి బోలెడని ఆపర్చునిటీస్ ఉన్నాయి.
మన చుట్టుపక్కలుండే లోకల్ బిజినెస్లనే టార్గెట్ చేయొచ్చు. బర్త్డే పార్టీలు, యానివర్సరీలు, లేదా లోకల్ బ్యూటీ పార్లర్లు, రెస్టారెంట్లు, ఇలా వాళ్ల బ్రాండింగ్ కోసం ఫాస్ట్గా కస్టమైజ్డ్ మ్యూజిక్ కావలసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్కో ప్రాజెక్ట్కి 500 నుండి 1000 రూపాయల వరకు చాలా ఈజీగా ఛార్జ్ చేసే స్కోప్ ఇక్కడ కనిపిస్తోంది. ఫైనల్గా స్మార్ట్ స్కిల్స్తోనే రేపటి విజయం అనే 5వ విభాగంలోకి వద్దాం. మన చుట్టూ ఉన్న ఎకానమీ ఎంత ఫాస్ట్గా మారుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటూనే ఎలా సంపాదిస్తున్నావు అని ఒక పేరెంట్ అడిగినప్పుడు వచ్చిన ఆన్సర్ ఇది. కాలం మారింది, ఇప్పుడు తెలివిగా నేర్చుకునేవాళ్లదే విజయం. మోడర్న్ డేస్లో డబ్బు సంపాదించడం అనేది టైంకి తగ్గట్లుగా ఈ స్మార్ట్ టూల్స్ను ఎంత తెలివిగా అడాప్ట్ చేసుకుంటున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అని ఇది స్పష్టం చేస్తోంది. సో, ఈ అనాలిసిస్ని ఎండ్ చేసే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక చిన్న విషయం ఉంది. డిజిటల్ టూల్స్ అన్నీ మన కళ్ల ముందే, అది కూడా ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ప్రాక్టికల్ దారులు కనిపిస్తున్నాయి. కానీ ఏది ఏమైనా ఆ నేర్చుకునే పట్టుదల అనేది మాత్రం మన లోపల్నుంచే రావాలి కదా. కొత్త స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు సాగే ఆ కన్సిస్టెంట్ డిజిటల్ జర్నీ ఎప్పుడు మొదలవుతుంది? ఒకసారి గట్టిగా ఆలోచించండి. మళ్ళీ కలుసుదాం.